ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న నూనె గింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు, ఆముదం పంటలు ప్రధానమైనవి. అధిక దిగుబడులిచ్చే పలు సంకర వంగడాలు అందుబాటులోకి రావడంతో రైతులు వీటి సాగును చేపట్టి మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే తొలకరి పలకరించడంతో పొలం బాట పట్టిన రైతాంగానికి విత్తు నాటిన సమయం నుంచే ఎదురయ్యే సమస్య కలుపు. ప్రధాన పంటకు పోటీ పడుతూ పలు చీడపీడలకు ఆవాసాలుగా ఉండే ఈ కలుపును సకాలంలో నివారించలేకపోతే దిగుబడులను తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పైగా ఈ కాలంలో పడే జల్లులకు వీటిని నిర్మూలించడం అంత తేలిక కాదు. ముఖ్యంగా ప్రొద్దుతిరుగుడులో మొవ్వుకొళ్ళు అనే ప్రమాదకర వైరస్ వ్యాప్తికి కలుపు మొక్కలే కారణం. మరి యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కలుపు నిపుణులు డాక్టర్ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు. మనకు నూనె గింజల్లో వేరుశనగ తర్వాత మనకు ముఖ్యమైన పొద్దుతిరుగుడు, మనకి ఆముదం ఎక్కువగా ముఖ్యమైనటువంటి పంటలు. ఈ రెండు పంటలను కూడా ఖరీఫ్ కాలంలో వర్షాధారంగా పండించడం జరుగుతూ ఉంటుంది. పొద్దుతిరుగుడు పైరు చూసుకుంటే కనుక మనం కలుపు తీయవలసినటువంటి కీలక సమయం మొట్టమొదట 30 నుంచి 35 రోజుల వరకు ఉంటుంది. అలాగే ఆముదం పంట చూసుకుంటే దీర్ఘకాలిక పంట అవడం వలన మనకు 50 నుంచి 60 రోజుల వరకు కూడా పంట కాలం వెరైటీని బట్టి మారుతూ ఉంటుంది. అయితే ఈ రెండు పైర్లు కూడా చూసుకుంటే ప్రాథమికంగా ఇనీషియల్గా పెరుగుదల తక్కువ ఉండటం వలన కలుపు నుంచి పోటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం పైరుకి కలుపు నుంచి పోటీ లేకుండా చేయాలంటే విత్తిన వెంటనే పెండిమిథలిన్ అనే మందు 1 లీటర్ కానీ, ఎలాక్లోర్ అనే మందు 1 నుంచి 1.5 లీటర్లు కానీ, ఈ రెండు మందులు ఏదో ఒక దాన్ని కనుక పిచికారీ చేసుకుంటే మనకు దాదాపుగా 20 నుంచి 25 రోజుల వరకు కూడా కలుపు లేకుండా చేసుకోవచ్చు. అయితే ఈ రెండు పైర్లు కూడా ప్రత్యేకించి ఆముదంలో వర్షాల మధ్యన ఎడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి 15-20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు అంతర్కృషి చేసుకుంటే సరిపోతుంది. అదే పొద్దుతిరుగుళ్ళు అయితే ఒక్కసారి అంతర్కృషి చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఈ రెండు పైర్లు ఏదైనా కారణం చేత వర్షాలు ఎక్కువగా ఉండి తేమ ఎక్కువగా ఉండి అంతర్కృషి కుదరనప్పుడు మాత్రం ఈ గడ్డి జాతి మొక్కలు నిర్మూలించుకోవడానికి మనకి ఫెనాక్సాప్రాపిథైల్ అనే మందు ఎకరానికి 1/2 లీటర్ కానీ, లేకపోతే క్వైజరాఫాపిథైల్ అనే మందు ఎకరానికి 300 మిల్లీలీటర్లు కానీ, ఈ రెండు మందులు ఏదో ఒక దాన్ని 200 లీటర్ నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకుంటే మనకి ఈ రెండు పైర్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందులో వచ్చేటువంటి గడ్డి జాతి మొక్కలను మాత్రం నిర్మూలించవచ్చు. అయితే వెడల్పాటాకు మొక్కలు నిర్మూలించడానికి మాత్రం ఈ రెండు పైర్లలో ప్రస్తుతం కలుపు మందులు అందుబాటులో లేవు.